విధంగా చెప్పాలంటే వితౌట్ పెయిన్ దెర్ ఇస్ నో ఎనీ గెయిన్. మనం ఈ రోజు మన యొక్క జీవితాలు ఏదో కష్టాలలో ఉంటున్నాయంటే దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉంటున్నాడు. ఇక్కడ ఒక కొద్ది క్షణాలు అంటా ఉంటున్నాడు, కొంచెం టైం అయినా, కొంచెం టైం. ఆ తర్వాత ఎట్టనన్నా ఈ యొక్క అంధకారం నుంచి మనము ఎక్కడికి వెళ్తామండి? ఒక దేవుని యొక్క మహిమను వచ్చేది. కొద్ది క్షణాలు, కొద్ది క్షణాలు. ఒక మనము వేసే ఒక జీవితాన్ని మనం చూసినట్లయితే ఎలా ఉంటున్నదండి? మొదటి 40 సంవత్సరాలు ఆయన ఒక జీవితం ఎందుకురా బాబు అన్నట్టున్నాడు కదా. ఎలాంటి ఒక శోధన, ఎలాంటి ఒక వేదన అండి. సొంత సహోదరులే, సొంత అన్నలే ఏం చేశారంటే ఆయనను సంపనికి పోల్చి వేసి ఉంటున్నారు. ఆ తర్వాత అమ్మి వేసి ఉంటున్నారు. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళినట్లయితే ఒక పోతిఫరు ఒక భార్య గురించి శోధన. అక్కడి నుంచి ఎక్కడికి వేశారు? చెరసాలలో. 40 సంవత్సరాలు ఇంకా నాది ఏమీ లేదు, నాకు జీవితం ఇంతేనా అనుకొని ఉంటాడు. అయితే దేవుడు ఏమంటా ఉంటున్నాడంటే ప్రతి ఒక్కదానికి సెకండ్ ఇన్నింగ్స్ ఉంది. నువ్వు ఫస్ట్ ఇన్నింగ్ అంతా నువ్వు కష్టపడ్డావు, సెకండ్ ఇన్నింగ్ లో నేను ఎలా చేస్తానంటే ఎవరైతే నిన్ను అమ్మి వేశారో, ఎవరైతే నిన్ను ద్వేషించారో వాళ్ళని మీరు ఆదుకునే ఒక వ్యక్తిగా నేను తయారు చేస్తాను అంటున్నాను. ఆదికాండము 50వ అధ్యాయం 20వ వచనం చదవండమ్మా, నేను తొందరగా ముగిస్తాను. Book of Genesis, 50th chapter, 20th verse. 50వ అధ్యాయము 20వ వచనం. మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మానవులు ఎంతో మన గురించి కదా, ఎవరో ఒక్కట్లో 100 మంది మన గురించి క్షేమం కోరేది. అందరు ఏంటంటే గోతులు తోరేటోళ్ళే, అందరు మన గురించి తప్పుగా ప్రచారం చేసేటోళ్ళే, అందరు మన ఒక జీవితాలు నాశనం కోరే వాళ్ళే. అయితే ఇతను బాధపడటంలా ఇతను ఏమంటా ఉంటున్నాడంటే వాళ్ళ అన్నలు దేవర్ ఫీలింగ్ గిల్ట్. అరే మేము ఇట్ట చేశామే, మా సొంత సహోదరుని ఇట్ట చేశామే అని వాళ్ళు బాధపడతా ఉంటే ఇతని నోటి నుంచి వచ్చే ఎంత ఓదార్పు మాటలు చూడండి. ఏమంటే బాధపడవాకండి, మీరు కీడు చేశాను ఒక మేలు కొరకై, మీకంటే ముందుగా నేను ఇలా వచ్చి మిమ్మల్ని ఆదుకునేదానికి దేవుని ఒక ప్రణాళిక ఉంటున్నది. అక్కడ ఇంకా యోగు భక్తుడు ఇంకా ఎంత చక్కగా అంటా ఉంటున్నాడు, నేను దిగంబరిగా వచ్చి తిని దిగంబరిగా తిని నాకు అడిగే హక్కు లేదు, దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఆ ఒక విషయం కొరకే దేవుడు ఏం చేశాడంట, ఆయనను 2 అంతలుగా ఆశీర్వదించాడు. మేబీ ఈరోజు ఈ యొక్క ఇంటికి ఒక శోకంగా ఉంటున్నది, ఒక లోటు ఉంటున్నది, ఒక బాధ ఉంటున్నది, ఒక వేదన ఉంటున్నది. అయితే మనము ఒక క్రైస్తవ బిడ్డలుగా ఒక నిరీక్షణతో గాడ్ ఈస్ గోయింగ్ టు రిస్టోర్. ఇంగ్లీష్ లో మనం చూసినట్లయితే యోబు ఒక చాప్టర్ లో మనం ఈస్ గోయింగ్ టు రిస్టోర్ అని ఉంటున్నాడు. రిస్టోర్ అంటే ఏంటండి తెలుగులో ఏమంటారండి? రిస్టోరింగ్, మరలా సహజంగా నార్మల్ పరిస్థితికి దేవుడు అనుగ్రహించేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం భయపడాల్సిన పని లేదు. అయితే ఈరోజు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తానండి. కీర్తనలు 90వ అధ్యాయము 10వ వచనం ఒకటి చదివి నేను ముగిస్తాను. తీసిన వారు చదివి సహకరించండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల ఎన్ని సంవత్సరాలు అంటండి? ఈరోజు అన్నపూర్ణది మనం డేట్ ఆఫ్ బర్త్ చూసినట్లయితే 38 సంవత్సరాలకు ఈ యొక్క లోక యాత్రని ముగించుకున్నాడు. అంటే ఎగ్జాక్ట్ గా 80 సంవత్సరాలకు సగంగా మనం చూస్తూ ఉంటున్నాము. అయితే దేవుడు మనల్ని అనుగ్రహించి ఇంతవరకు ఈ కాలం వరకు ఈ యొక్క క్షణం వరకు క్షేమంగా కాచి కాపాడంటే ఏదో ఒక ప్రణాళిక కదా, ఏదో ఒక ప్రణాళిక. గాడ్ వాంట్స్ సంథింగ్ టు హ్యాపెన్ ఇన్ టు అవర్ లైఫ్. ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితము? ఎందుకంటే లేఖనాలలో ఒక మార్కింగ్ ఇచ్చి ఉంటున్నాడండి. ఏమంటా ఉంటున్నాడంటే మీ యొక్క ఆయుష్య కాలము 70 సంవత్సరాలు, లేకపోయినాను మనం ఎక్కువగా మంచి ఆరోగ్యంగా మనము కాపాడుకుంటా ఉన్నట్లయితే, అధికంగా అయినట్లయితే 80 సంవత్సరాలు. అది ఇంకా ఎలాంటి ఒక జీవితం అంటండి? 80 సంవత్సరాలు ఆయాసము దుఃఖము. 80 సంవత్సరాలు వాళ్ళని అడగండి, ఎక్కడ లేని పీకులాట.
నడచలేరు, కూర్చోలేరు, తినలేరు, ఆయాసము, దుఃఖకరము. దేవా నేను అడిగినాను ఇన్ని సంవత్సరాలు కదా. కొన్ని వ్యక్తులు ఉంటారు, ఎందుకంటే జీవితాలు ఆయాసకరంగా బాధకరంగా ఉంటున్నాయి. ఈ రోజు ఎప్పుడు గడుస్తుందా అని బాధతో ఉంటున్నారు. అయితే దేవుడు ఇచ్చిన ఒక కృపావరం అండి అది. దేవుడు ఒక కృపావరం. కొన్ని మందిని చూసినట్లయితే వాళ్ళ పిల్లలను చూస్తూ ఉంటున్నారు. దేవుడు ఏమంటాడంటే నేను నిన్ను తరతరాలుగా ఆశీర్వదిస్తా ఉంటున్నాను అంటారు కదా. ఇక్కడ ఇంకా 80 సంవత్సరాలను మనము ఏకంగా చూసినట్లయితే, ఎవరైనా మ్యాథ్స్ టీచర్లు ఉంటారా? సువర్ణ, హిస్టరీ, హిందీ, ఓకే. 80 సంవత్సరాలు, ఒక సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయండి? మామూలుగా ఎవరు ఎంచినను 360 రోజులే ఉంటాయి కదా. 80 సంవత్సరాల లెక్క బైబిల్ చెప్తా ఉన్నట్లయితే 82 సంవత్సరాలు మనం అనుకున్నట్లయితే 82 into 365 ఎంత అవుతుందండి? దాదాపుగా 29,960 రోజులు అవుతుంది. ఇప్పుడు దేవుని యొక్క కృపావరం ద్వారా మనం ఈ రోజు 80 సంవత్సరాలు 82 సంవత్సరాలు బ్రతికి ఉన్నాం అనుకోండి. మన యొక్క జీవిత కాలాన్ని మనం ఒక్కసారి సర్వే చేసినట్లయితే ఈ యొక్క 29,960 రోజులలో మనం సహజంగా ఒక స్టాటిస్టిక్స్ సర్వేలో ఏమంటున్నారంటే 10,000 రోజులు మనము నిద్రిస్తామంటండి. సహజం కదా. మనము ఉదయాన్నే లేచామంటే రాత్రి కావడం సహజము. మనము నిద్రపోవడం, కొన్ని మంది కొంచెం ఎక్కువగా నిద్రపోతారు కదా. నైట్ షిఫ్ట్ లేకపోతే ఎవరికన్నా ఉన్నట్లయితే మధ్యాహ్నము మంచి అనుకూలంగా ఉన్నట్లయితే ఇంట్లో కొన్ని మంది మధ్యాహ్నం ఇంకా అనుకుంటారు. అలా చూసినట్లయితే ఈ యొక్క 30,000 రోజులలో 10,000 రోజులు మనం ఏం చేస్తామంట? జీవిత కాలం అంతా మనం 10,000 రోజుల్లో నిద్రిస్తామంట. ఆ తర్వాత మనం చూసినట్లయితే 12,000 రోజుల్లో మన ఒక చదువు, మన ఒక ఉద్యోగ పరంగా మనం పాకులాడుతూ ఉంటున్నాం. సో 10 సంవత్సరాలు నిద్రించడమైంది, 12 సంవత్సరాలు చదవడము, ఉద్యోగము, అవన్నీ ఎన్ని రోజులైనాయండి? 22,000 రోజులు. తర్వాత ఆ 22,000 రోజుల తర్వాత 3,000 రోజులు మన ఒక పెళ్లిళ్ళు, పబ్బాలు, యానివర్సరీలు, బర్త్డేలు, అన్ని ఫంక్షన్లు అన్ని పెట్టుకుంటే ఎన్ని రోజులు అంటండి? 3,000. 3,000 22,000 ఎంత అయినాయండి? 25,000 అయినాయి. ఆ తర్వాత 3,000 ఏముంటున్నాయంటే పిక్నిక్లు అని, హాలిడే ట్రిప్స్ అని, అదే అని ఇదేని ఎన్ని రోజులు అయినాయండి? 28,000. 30,000లో 28,000 అని తీసేస్తే ఎన్ని వేలు బతికినాయండి? ఎన్ని వేలు అండి? 2,000. ఆ 2,000 ఇంకా ఏముంటున్నాయంటే మనం ఆలయానికి పోనికి ఒక సబాత్ డేగా, పరిశుద్ధ రోజుగా ఉంటే దానికి ఇంకా శనిగి కొనిగి ఇదని అదని సాకులు చెప్పి మనం ఎంత ఇస్తా ఉన్నామండి దేవునికి? 2,000. అది ఇంకా గంటలు. ఒక 10 నిమిషాలు ఎక్కువ వాక్యం చెప్తే వాచ్లు చూడడము, కీర్తన బుక్కులు ముయ్యడం ఎన్నో జరుగుతాయి. దారిలో అంతా బీపీ షుగర్ వల్ల తెలియదు, ఇంకా మనం చెప్పకూడదు కదా. మనం చూసినట్లయితే 30,000లో 2,000 50% ఉంటున్నది. వాట్ ఈస్ ద పర్సంటేజ్ వీఆర్ గివింగ్ టు గాడ్? ఇట్స్ అ వెరీ సీరియస్ మ్యాటర్. ఎందుకంటే మన యొక్క జీవితాలలో దేవుడి యొక్క లోకంలో ఐశ్వర్యాలు లేకపోతే సంపాదన లేకపోతే పిల్లలు, మన ఒక భార్యభర్తలు అనేది కాదండి. దేవుడు నిన్ను సృష్టించింది ఒక ప్రణాళికతో. మనం దేవునికి ఏ ఒక్క పర్సంటేజ్ ఇస్తా ఉంటున్నాం అనేది ఒక ప్రశ్న నీకు నాకు అయితే ఉంటుంది. యు మస్ట్ సీరియస్లీ థింక్ అబౌట్ ఇట్. నిజంగా మొదటి వారు పోయిన వారు ధన్యులు అంటారు కొన్ని మంది కదా. ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుంది అని. ఏమేమి చూడాలంటే ఇదే. బట్ గాడ్ హస్ గివెన్ యూ. దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎంత అర్థపూర్వకంగా ఈ యొక్క రోజులను గడుపుతా ఉంటున్నామా, వ్యర్థంగా గడుపుతా ఉంటున్నామా, లోకరీతిగా గడుపుతా ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న నీకు నాకైతే. నిజంగా ఒక్కసారి ఆ ఒక స్టాటిస్టిక్స్ చూసినట్లయితే దేవా 30,000 ఇచ్చింటున్నావు రాజా. ఆ 30,000లో 2,000 నాట్ ఈవెన్ 1% or 2%. ఒక పర్సంటేజ్ కంటే తక్కువగా మనము ఒక సృష్టికర్తకి ఇస్తా ఉంటున్నామంటే చాలా సిగ్గుచేటు. నేను ఎవరిని విమర్శించటం లాంటి ఒక హెచ్చరిక. మొన్నటి రోజున అన్నపూర్ణకి అయినది రేపు మీకు మాకు కావచ్చు. ఒక గ్యారంటీ కార్డు లేదండి మన కాడ. ఉంటున్నదండి, మాకు మాత్రం లేదు. అయితే మన ఒక సిద్ధపాటి ఎలా ఉంటున్నదనే ఒక ప్రశ్న మీకు మాకు.
మనం అందరం కళ్ళు మూసుకున్నాం. నిజంగా మనం దేవునికి దూరంగా ఉన్నట్లయితే ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినముగా ఇచ్చినది. ఎవరు మౌనంగా ఉండకుండా మనం ఒక విరిగి నలిగిన హృదయాలను దేవునికి సమర్పిస్తాం. దేవుడికి ఒక కృతజ్ఞత భావంతో, దేవా ఈ రోజు ఈ ఒక క్షణం వరకు నన్ను కాపాడిన విధానం కొరకు నీకు వేలాది స్తోత్రం రాజా. ప్రభా నీకు ఇంకా నేను దూరంగా ఉంటున్నానేమో, నీకు ఇంకా ఆయాసకరమైన క్రియలలో ఉంటున్నానేమో, మీకు అతిక్రమించుంటున్నామేమో రాజా. నా ఒక విరిగి నలిగిన హృదయాన్ని నీకు సమర్పిస్తా ఉంటున్నాను రాజా. దయతో నన్ను క్షమించండి, మీ యొక్క పరిశుద్ధ రక్తంతో కడిగి నన్ను శుద్ధీకరించండి అని మనం యథార్థంగా మన ఒక విరిగి నలిగిన హృదయాన్ని దేవునికి సమర్పించినట్లయితే, ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు నిన్ను నన్ను ఒక బిడ్డగా అంగీకరించేదానికి వేచించున్నాడు. ఎవరు మౌనంగా ఉండవాకండి ప్రియమైన సోదరి సోదరులారా. ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం.